వేదిక మీద ఉన్న పెద్దలందరూ, కుమారస్వామి సారు, బిఎస్టిఎఫ్ సెక్రటరీ మహమ్మద్ గౌస్ గారు, అలాగే రైట్ కాలేజ్ లెక్చరర్ గారు రాజు గారు, తర్వాత అబ్కాస్ సెంటర్ నుంచి రీజనల్ సైన్స్ సెంటర్ నుంచి వచ్చిన అధికారి గారు, మిత్రులందరికీ కూడాను మరొకసారి నా యొక్క అభినందనలు తెలుపుకుంటూ, బయట వాతావరణం చాలా వేడిగా ఉంది, కానీ లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. అంటే మనం చల్లబడినట్టు కాదు, మనం వచ్చిన ఉద్దేశాన్ని మనం మర్చిపోకుండా మనం ఏ పరిణతి అయితే ఇక్కడికి వచ్చామో, అంటే మన క్లాస్ రూమ్ని మనం మార్చుకునే దానికి ఏమైతే నేర్చుకోవాలని మనం ఇక్కడికి వచ్చామో దాని ఇంటర్న్ మన జిల్లాలకు ఎంతవరకు చేర్చాలని అనుకున్నామో ఆ లక్ష్యం వైపు మనమందరం కలిసి ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆతృతతో చాలామంది వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు కూడా వచ్చారు. ఇంతమందిని ఇక్కడికి చేర్చడానికి ఒక మూలమైన కారణం ఒకటి, టీచర్ మారాలి, తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క పద్ధతి మారాలి, తరగతి గదిలో ఉపాధ్యాయుని యొక్క బోధనా పద్ధతి మారాలి, బోధనా ప్రక్రియ మారాలి. ఆ ప్రక్రియ మారడానికి తను నిరంతరం చైతన్యవంతుడే ఉండాలి. ఆ చైతన్యం పొందడానికి ప్రతి క్షణం అహర్నిశలు తను అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలంటే తను మారాలి. ఆ టీచర్ మారాలి అంటే నిరంతరం ఏదో ఒక బడబాగ్ని లోపల నుంచి బయటికి రావాలి. అది రావాలంటే ఎన్నో విషయాలను తను క్రోడీకరించుకోవాలి. దానికోసం తను నిరంతరం పాటుపడాలి. ఆ పాటుపడడానికి ఒక చిన్న వేదికను ఈరోజు మనం ఇక్కడ ఉపయోగించుకొని ఈ సాయంత్రంతో ముగిసే ఈ వర్క్షాప్ని సక్సెస్ఫుల్గా చేసి మనం మన జిల్లాలకు కూడా దాన్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి మనం మన యొక్క సామాన్య తరగతి గది ఉపాధ్యాయునికి చేరవేసడానికి మనమందరం శాయశక్తుల కృషి చేద్దామని మరొకసారి విన్నవించుకుంటూ, ఇంతమందిని ఇక్కడికి చేర్చినందుకు ఈ ఏర్పాట్లు చేసినటువంటి టీం మొత్తానికి, ముఖ్యంగా నీలకంఠయ్య గారికి, టెక్స్ట్ బుక్ రైటర్, అదేవిధంగా మన అమోల్ కుమార్ పాడి గారు ఉన్నారు, పేరున ప్రతి జిల్లా నుంచి ప్రతి ఒక్కరు ఉన్నారు. ఇంతమందిని ఒకేసారి చూడడానికి కలిగించిన ఈ అదృష్టానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ రోజుని విజయవంతం చేద్దామని ఒకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రీజనల్ చిత్తూరు జిల్లాలో తిరుపతి అనేటటువంటి ఒక ఊరికి వచ్చి ఏదో ఒక ట్రైనింగ్ క్లాస్లో పాల్గొంటుంటే చిత్తూరుకి లేదా తిరుపతికి వస్తున్నట్టుగా అనిపించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ హబ్ని విజిట్ చేయబోతున్నాం అనేటటువంటి ఫీలింగ్తో వచ్చింది. నేను ఈ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరంకి జనరల్ సెక్రటరీగా చేస్తున్నానండి. కానీ వాస్తవానికి మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి చాలామంది సీనియర్లు తయారు చేస్తున్నటువంటి టీచర్స్లో నేను ఒకటి. నీలకంఠయ్య గారు, ప్రమోద్ పాడి గారు, మా వీరప్పయ్య గారు, జాకిర్ సారు, వీరందరి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాటిని మేము ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. వాటిని మా టీచర్లకి ఏ విధంగా అందించాలి అనేటటువంటి దానికి మా గాలి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు మా వెనకుండి నడిపించబట్టి ఇక్కడ దాకా రాగలుగుతున్నాం. ఇటువంటి సందర్భంలో ఇలాంటి ఒక కార్యక్రమాలని ఆర్గనైజ్ చేయడం ద్వారా టీచర్స్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం మిత్రులందరికీ గుర్తు చేసి, చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి 1-2 నిమిషాల్లో నేను ముగిస్తాను. మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మన టీచింగ్ టెక్నాలజీ యొక్క వినియోగం భారీగా పెరగబోతుంది. అదే సందర్భంలో మన స్టేట్ గవర్నమెంట్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ని కాకుండా సిబిఎస్ఈని అడాప్ట్ చేయాలి అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకోవడం. 8th క్లాస్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 8th క్లాస్ నుంచి మనకు సిబిఎస్ఈ పుస్తకాలు రావడం స్టార్ట్ కాబోతుంది. ఇలాంటి సినారియోలో దీని వెనక ఉన్నటువంటి ఇంకొక ఇదేమంటే 2-3 సంవత్సరాల పాటు సరైనటువంటి తరగతి గది నిర్వహణ అనేటటువంటిది లేకపోవడం, పిల్లలు ఫోర్స్ఫుల్గా టెక్నాలజీ మీదే పూర్తిగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు క్రియేట్ కావడం, దానివల్ల వాళ్ళ శారీరకంగా, మానసికంగా, సామాజికంగా వాళ్ళలో వస్తున్నటువంటి మార్పులు, ఈ అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుంటే అండి టీచర్లలో ఇప్పుడు చాలా మార్పు అవసరం. మా బయాలజీ భాషలో చెప్పాలి అంటే అడాప్టేషన్ అనేటటువంటిది మన సస్టైనబిలిటీకి ముఖ్యమైనటువంటి కారణం. మనం మారుతూ ఉంటేనే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటేనే మనం మన్నికలో ఉండగలుగుతాం. సో ఇప్పుడు ఉన్నటువంటి నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి అంటే
ఒకటి టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, రెండు మన మెథడాలజీని రిఫైన్ చేసుకోవాలి. ఈ రెండు కార్యక్రమాల్ని ఒకే పెట్టుకోవాలి. టెక్నాలజీ నెవర్ రీప్లేసెస్ ఎ గ్రేట్ టీచర్, బట్ ద టెక్నాలజీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ గ్రేట్ టీచర్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వేలో మనం వెళ్ళడం కోసం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. మారుతూ వస్తున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా టీచర్ అనేటటువంటి వ్యక్తి టీచర్గా కంటే కూడా ఒక ఫెసిలిటేటర్గా మారాల్సినటువంటి పరిస్థితి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గతంలో స్టూడెంట్ స్థాయికి దిగి చెప్పాలిరా టీచర్ అంటే అనేవాడు. ఇప్పుడు స్టూడెంట్ స్థాయికి ఎదిగి చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో అలా ఎదిగి చెప్పగలగాలి అంటే మన మెథడాలజీలో, మన టెక్నాలజీలో, ఎడ్యుకేషన్ టెక్నాలజీలో చాలా మార్పులు అవసరం. మనం యూస్ చేయాల్సినటువంటి టీఎల్ఎన్స్ ఎలా ఉండాలి, వాటి టీచర్ ఏ విధంగా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయగలగాలి. ఇప్పుడు ఎలాగో ఈ 2 సంవత్సరాల నుంచి కాస్త ఈ ట్యాబ్లు, మొబైల్లో అలవాటు పడ్డారు కాబట్టి పిల్లలు దాన్ని ఒక ఎఫెక్టివ్ మేనర్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి దానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడికి అరేంజ్ చేసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చిత్తూరు జిల్లా విద్యాశాఖకి, మరీ ముఖ్యంగా దీనికోసం వర్క్ చేస్తున్నటువంటి టీంకి మా బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి. దీనికి కావాల్సినటువంటి సపోర్ట్ని అందజేస్తున్నటువంటి అధికారులు, అదేవిధంగా ఆప్కాస్ట్ వారి సహకారం లేకుండా ఈరోజు అందరం ఇక్కడ హాజరవ్వడం, అది ఒక వర్కింగ్ డేలో హాజరవ్వడం అనేటటువంటిది సాధ్యం అయ్యేది కాదేమో. సో ఆప్కాస్ట్ వారికి బిఎస్టీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని అందరం చక్కగా వినియోగించుకుందాం. ఇటు టెక్నాలజీకి సంబంధించిన అంశాలని నేర్చుకోవడంతో పాటు మా బయాలజీ టీచర్లో బయాలజీ సైన్స్ కిట్ గురించి చక్కగా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసుకుందాం. మన సాధక బాధకాలు ఏమన్నా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి మాట్లాడుకుందాం. ఒక హ్యాపీ విన్నింగ్ ఎన్విరాన్మెంట్లో వచ్చినందుకు మనం ఏదో ఒకటి నేర్చుకున్నాము, ఆనందంగా ఉన్నాము అనేటటువంటి ఒక మంచి హార్ట్ఫుల్నెస్తో ఇక్కడి నుంచి వెళ్దాం. సో దానికి అందరూ కోఆపరేట్ చేస్తూ, ఇక్కడ ఆర్గనైజర్స్కి కోఆపరేట్ చేస్తూ కార్యక్రమం చక్కగా జరిగేలా దానిలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ గౌస్ గారు. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా నమస్తే మేడం. సార్, మొబైల్ ఫోన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ. మరి ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ యూసేజ్ అనేటటువంటిది పిల్లలలో ఎక్కువగా పెరుగుతుంది కదా. మరి మొబైల్ ఫోన్స్ యూసేజ్ అనేటటువంటిది చెడ్డది అని మా టీచర్లందరికీ ఒక అభిప్రాయం. మరి మీరు నిజంగా పిల్లల పట్ల హాని చేస్తున్నారా, మీరు పిల్లలకి మేలు చేస్తున్నారా, మీరు పిల్లలకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మాటను పెట్టుకోవాలి. సో వాట్ ఈస్ పాయిజన్ అని అట్ ద ఎరా ఆఫ్ చంద్రగుప్త ఆస్క్ చాణక్య. అందులో చాణక్య ఏం కోట్ చేస్తారంటే, ఎనీథింగ్ దట్ ఈస్ గివెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్ ఆఫ్ నీడెడ్ ఈజ్ పాయిజన్. అది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్, ఎనీ రిసోర్సెస్ మనం అవసరం కన్నా ఎక్కువగా దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చినా, యూజ్ చేసినా, దట్స్ ట్రీటెడ్ టు బి పాయిజన్. సో ఇక 21st century మొబైల్ లేకుండా ఉండడం అన్నది గ్లోబల్ విలేజ్కి దూరంగా ఉండడం లాంటిది. సో మొబైల్ తప్పకుండా యూజ్ చేయాలి, కానీ ఎట్లా యూజ్ చేయాలి, ఏ టైంలో యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయాలి అన్నది అది షార్ప్ నైఫ్ లాంటిది. సో పిల్లాడికి బ్లేడ్ ఇస్తున్నా పెన్సిల్ కట్ చేయమని, ఆ ఇచ్చేటప్పుడు ఎట్లయితే మనం జాగ్రత్తలు చెప్పాలి, బాబు నువ్వు పెన్సిలే కట్ చేయి కాదు, లేకపోతే నీ ఫ్రెండ్ పేక కాదు, అట్లానే
మొబైల్ ఇచ్చేటప్పుడు కూడా దానికి సర్టిఫైడ్ సైట్స్, సర్టిఫైడ్ సెక్యూరిటీ జోన్స్తో మనం దాన్ని గైడెన్స్ చేస్తూ యూజ్ చేస్తే మొబైల్ ఫోన్ ఇస్ వండర్ఫుల్ టూల్ అండ్ ఇట్స్ ఈక్వల్ టు మిలియన్ ఆఫ్ థింగ్స్. నన్ను కానీ మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే నేను మిమ్మల్ని ప్రాణాలని కాదు, మీతో మిమ్మల్ని నా గుండెలో పెంచుకొని పెంచుతాను, నా బిడ్డలా చూస్తాను, మిమ్మల్ని సంజీవని ఇస్తాను. అలాగే నన్ను కానీ మీరు ఇగ్నోర్ చేస్తే మిమ్మల్ని పీక నొక్కి చంపుతారు. Excellent, excellent. Internet usage of you is like oxygen. Yeah. Like taking. No. I am the oxygen. I am the carbon dioxide. I am the chlorofluorocarbon. गणानात्वां घवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां स्वदानः सन्वन्नोतिभिषदशासनं गणो देवी सरस्वती वाजे वीर्वाजिनीवति धीनामावित्रवत गणेशाय नमः सरस्वते नमः श्रीगुरुभ्यो नमः शतमानं भवति शताय पुरुष शतेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठति ॐ दक्षिण्योराभृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः
నేనే గనుక విత్తనమైతే కోటి ఆలోచనలుగా మొలకెత్తుతాను. నేనే గనుక పుస్తకమైతే ప్రేమాన్విత అక్షరాలై పరిమళిస్తాను. నేనే గనుక చెట్టునైతే పిట్టలకు ఆవాసంగా నిలబడతాను. నేనే గనుక పిట్టనైతే కొత్త దారులకు దిక్సూచినవుతాను. నేను జీవాన్ని జీవితాన్ని రంగరించి పిల్లల జీవితాలకు వెలుగునిచ్చే జీవసందీప్తిని, ఆవిష్కరణల ఆకాశాన్ని, నల్లబల్ల సాక్షిగా వృత్తికి అంకితమయ్యే జీవిత శిల్పిని.